హాయ్ గైస్, మీరు గనక ఒక మంచి వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటే అది ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా సో రెండిట్లో ఏది తీసుకుందాం అనుకున్నా ఈ వీడియో అయితే మీకు పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక నాలెడ్జ్ పిల్ లాగా అయితే ఉంటుంది. లేదు ఈ రెండిట్లో అసలు ఏది బెటర్ అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఫ్రంట్ లోడే బెటర్ అని చెప్తాను. బికాజ్ ఎందుకనంటే మనకి వాటర్ కన్సప్షన్ చాలా తక్కువ అయితే ఉంటుంది, పవర్ బిల్ కూడా మనకి చాలా వరకు తక్కువ అయితే వస్తుంది అనమాట. మేజర్గా మనకి వాష్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అందుకే నేను ఫ్రంట్ లోడే బెటర్ అని చెప్తాను. కాకపోతే అందరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఒకవేళ నా దగ్గర డబ్బులు ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఫ్రంట్ లోడ్కి వెళ్ళండి. మంచి వాష్ క్వాలిటీ కావాలి, కొంచెం మీకు వాటర్ తక్కువ యూసేజ్ ఉండాలి అని అనుకుంటే, లేదు నాకు బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా టాప్ లోడ్కి అయితే వెళ్ళిపోండి. అదే మీకు అక్కడ బెటర్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇది క్లియర్ కదా. సో ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి మనము ఓన్లీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎవరు ఎంత కెపాసిటీ తీసుకోవాలి, మోటార్ టైపు ఎలాంటిది బెటరు, బెల్ట్ డ్రైవ్ బెటరా లేదా డైరెక్ట్ డ్రైవ్ బెటరా, అసలు మోటార్ ఆర్పిఎం ఎంత ఉండాలి, ఏ బ్రాండ్స్ని కొనకూడదు, మనము ఎలాంటి తీసుకుంటే మనకి ఆ సర్వీస్ అనేది రేపు పొద్దున మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. సో ఇలాంటి అన్నిటి గురించి అయితే మాట్లాడదాము. ఒక 4 వాషింగ్ మిషన్స్ తీసుకొచ్చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోకుండా సో ఎవరు ఎలాంటిది తీసుకోవాలనే దాని గురించి అయితే నేను ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. అండ్ నేను ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు మీకు ఏదైనా ఒక వాషింగ్ మిషన్ నచ్చింది అనుకోండి, ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అన్ని కూడా మీకు నేను చెప్పేవి కాకుండా ఇంకా దాంట్లో రకరకాల కేజీస్ అవైలబుల్ ఉంటాయి. అంటే మీకు 7 కేజీస్ అవసరమైన 8 కేజీస్ కానీ 9 కేజీస్ కానీ 10 కేజీస్ కానీ 11 కానీ 12 కానీ సో ఇలా అన్ని కూడా మీకు అక్కడ ట్యాగ్ చేసి పెడతాను వ్యూ ప్రొడక్ట్స్లో. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే యూజ్ చేసుకోండి. మాక్సిమం ఫ్లిప్కార్ట్లో కొనడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్లిప్కార్ట్లో మనకి కంపేర్ టు అమెజాన్ కొంచెం ప్రైజెస్ అనేవి తక్కువ ఉన్నాయన్నమాట. మేక్ షూర్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి, అప్పుడే మీకు బెటర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర మెంబర్షిప్ లేదు అనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి. ఇది మెంబర్షిప్కి సంబంధించినటువంటి సేల్ అనమాట. ఇక ఫస్ట్ మనము సింపుల్గా అయితే అన్నిటి గురించి మాట్లాడేసుకుందాము. ఫస్ట్ కెపాసిటీ ఎలా ఎంచుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. మీరు కనుక ఒక 3 కానీ 4 కానీ అలా ఉన్నారనుకోండి, మీకు ఒక 7 కేజీస్ వాషింగ్ మిషన్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. కాకపోతే నా సజెషన్ మీరు 8 కేజీస్కి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే మనం చిన్న చిన్న బ్లాంకెట్స్ అవన్నీ వేస్తూ ఉంటాం కదా. సో అవి వేసినప్పుడు మనకి వాష్ క్వాలిటీ బాగుండాలంటే 7 కేజీస్ కంటే మీకు 8 కేజీస్ అనేది బెటర్ చాయిస్ అవుతుంది. లేదు ఒక మీరు 2-3 ఉన్నారనుకోండి, అప్పుడు మీకు 7 కేజీస్ సరిపోతుంది. లేదు మీరు ఒక 5 మెంబర్స్ అలా ఉన్నారనుకోండి, 9 కేజీస్కి వెళ్ళిపోండి. ఖచ్చితంగా అది మీకు అక్కడ బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అంటే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్కి కేజీస్ ఒకేలా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క కెపాసిటీలో చాలా వరకు తేడా అయితే ఉంటుంది. ఇది మీరు గమనించాలి. 8 కేజీస్ మీకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఈక్వల్ టు మనకి ఫ్రంట్ లోడ్లో వచ్చేటువంటి 9 కేజీస్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని తీసుకోండి. మనం బ్లాంకెట్స్ వేసుకోవాలంటే మనకి ఎంత అయితే నీడ్ ఉంటుందో దానికంటే కొంచెం పెద్ద స్పేస్ ఉన్నదే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఒక 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు ఉందనుకుంటే మీకు ఈజీగా 9 కేజీస్ వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అవే తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ బ్రాండ్స్ అవాయిడ్ చేయాలి అని అంటే మాత్రం ఫస్ట్ ఇక్కడ మనకి వైర్ఫుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటిది ఈ మాట చెప్పాడు, వైర్ఫుల్ చాలా మంచి బ్రాండ్ కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే స్పెసిఫిక్గా ఈ బ్రాండ్ అనేది మీకు నా ఆఫ్టర్ సేల్స్ తర్వాత కస్టమర్ సర్వీస్ అనేది అంత బాగాలేదనమాట, ఒకప్పుడు లాగా అయితే లేదు. అండ్ టెక్నీషియన్స్ రావడానికి కూడా కొన్ని నెలలు కూడా సమయం పడుతుంది. అంటే మీకు వేరు నాకు వేరు, నేను ఒక యూట్యూబర్గా చాలామంది ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. సో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే మీరు తర్వాత ఫేస్ చేస్తారు. ఇంకా మీరు సిటీలో ఉన్న విలేజ్లో ఉన్న సర్వీస్ ప్రాబ్లం అయితే గట్టిగానే ఉంది. మీరు ఒకవేళ టైర్ 1 టైర్ 2 సిటీస్లో ఉంటే కొంచెం మీకు బాగానే ఉంటుంది. బట్ మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం చెప్పండి, అందుకే నేను దీన్ని వద్దంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఫేమస్ బ్రాండ్ హైయర్ బ్రాండ్ అనమాట. సో దీన్ని కూడా నేనైతే రికమెండ్ చేయట్లేదు. ఎందుకు అనంటే ఒకవేళ మీరు విలేజ్లో ఉన్న టైర్ 3 టైర్ 4 సిటీస్లో ఉన్నప్పటికీ మీకు బ్రాండ్ పరంగా మంచి బ్రాండే, కాకపోతే దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. దీంట్లో కూడా మీకు సేమ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఒకవేళ మనకి ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకురావడానికి చాలా టైం అయితే పడుతుంది. సరిగ్గా మనకి సర్వీస్ దొరకట్లేదు. అండ్ హైయర్ని తీసుకెళ్ళేసి మనం చాలా చోట్ల మనం రిపేర్ చేయించుకోవాలని చూసినా సర్వీస్ చేయించుకోవాలని చూసినా వాళ్ళు చేయట్లేదు అనమాట. సో ప్రోడక్ట్ వైజ్గా మాత్రం బాగుంటుంది, ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ప్రాబ్లం కూడా అంత సామాన్యంగా రాదు. ఒకవేళ వచ్చిందంటే మళ్ళీ మనము రిపేర్ చేయించుకోవడానికి చాలా ఖర్చు అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. మెయిన్ ఖర్చుతంగా తీసి పక్కన పెడితే మనకి మెంటల్ టెన్షన్ అయితే ఉంటుంది. ఈలోపు మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటార్ ఆర్పిఎం. సో అదే మనకి స్పీడ్ అనమాట. సో ఎంత ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం. అసలు ఏంటి ఈ ఆర్పిఎం అంటే మనకి ఒక నిమిషానికి ఆ మోటార్ అనేది ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది, సో దాన్ని బట్టే మనకు వాష్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఆర్పిఎం ఎంత ఎక్కువ ఉంటే బట్టలు అనేది అంత బాగా ఆడతాయని అయితే మనం చెప్పుకోవచ్చు, అంత వాష్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ ఆర్పిఎం అనేది ఫ్రంట్ లోడ్కి వేరే విధంగా ఉంటుంది,
టాప్ లోడ్కి వేరే విధంగా ఉంటుంది. టాప్ లోడ్కి తక్కువ ఉంటుంది, ఫ్రంట్ లోడ్కి ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఎక్కువ ఆర్పిఎం ఉందనుకోండి, ఆ ఫోర్స్ వల్ల బట్టలో నీళ్లు త్వరగా బయటికి వెళ్ళిపోతాయి. అలాగని హై ఆర్పిఎం ఉన్నది తీసుకున్నారనుకోండి, మంచి వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు బట్టలు చిరిగిపోతాయి అనమాట. సో ఇది కూడా మీకు ఇష్యూ ఉంటుంది, మీరు చూసుకొని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 ఆర్పిఎం ఉండేది తీసుకున్నారనుకోండి, మీకు అస్సలు సరిగా వాష్ క్వాలిటీ బాగుండదు. మీరు ఒకవేళ ఆరబెట్టాలన్న దానికి టైం ఎక్కువ పడుతుంది. లేదు మీరు ఒకవేళ 1200 ఆర్పిఎం ఉండేది తీసుకోవాలి అని అనుకోండి, ఇది మీకు సఫిషియంట్. మరీ టాప్ నాచ్ అని చెప్పను, అలాగని లో అని కూడా చెప్పను, మీడియంగా ఉంటుందన్నమాట. కానీ మీరు 100% సాటిస్ఫై అయితే అవ్వరు, అది మాత్రం గ్యారంటీ. నెక్స్ట్ మీకు 1400 ఆర్పిఎం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో. దీంట్లో మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. వాష్ క్వాలిటీ కానీ, డ్రై కానీ, ఇదంతా కూడా చాలా వరకు బాగుంటుంది. మీకు మెషిన్లోనే ఆల్మోస్ట్ 70-80% వరకు బట్టలు అయితే ఆరిపోతాయి. జస్ట్ గాలి తగిలినా లేదా మీరు ఒక 20-25 మినిట్స్ ఎండలో ఆరబెట్టినా సరే బట్టలు ఆరిపోతాయి. నెక్స్ట్ మనకు వచ్చేది కూడా వర్షాకాలం కాబట్టి ఇంట్లో మనం ఫ్యాన్ గాలికి పెట్టినా సరే 1 అవర్లో మనకి బట్టలు అనేది ఆరిపోతాయి అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది, మీరు దీన్ని అయితే చూస్ చేసుకోండి. 1400 ఆర్పిఎం ఉండేది. నెక్స్ట్ వాటర్ ప్రెషర్ ప్రాబ్లము. చాలా మందికి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొన్న తర్వాత బట్టలు సరిగ్గా ఉతకడం లేదు, మురికి సరిగా పోవట్లేదు అనేది ఎక్కువ కంప్లైంట్ ఉంటుంది. జనరల్గా చాలామంది వాషింగ్ మిషన్ ప్రిఫర్ చేయకపోవడానికి కూడా మెయిన్ కారణం ఇదే. ఎందుకనంటే అది సరిగ్గా పోదులేబ్బా, మనం ఎందుకు హ్యాండ్తోనే వాష్ చేసుకున్నాము అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాటర్ ప్రెషర్ తక్కువగా ఉండడం అనమాట. ప్రెషర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ నీళ్ళు ఎక్కువ నిండడానికి టైం పడుతూ ఉంటుంది. దీనివల్ల మిషన్ కూడా మనకి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. మీ ఏరియాలో కనుక వాటర్ ప్రెషర్ తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఒక చిన్న ప్రెషర్ పంప్ వస్తుంది మీకు, అది ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. మీరు దాన్ని కూడా పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ అవుతుంది. మీకు మ్యాక్సిమం అది 200-250 రూపీస్ అలా అయితే ఉంటుందన్నమాట. మీకు ఎక్స్ట్రా పుష్ చేస్తూ ఉంటుంది. లైక్ దాన్ని మనము ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటామంటే మనకి ఈ డ్రింకింగ్ ఉంటాయి కదా, సో వాటి దగ్గర అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి మీరు బెల్ట్ డ్రైవ్ తీసుకోవాలా లేదా డైరెక్ట్ డ్రైవ్ తీసుకోవాలా అని అంటే మాత్రం బెల్ట్ డ్రైవ్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో మీకు మోటార్ అనేది డ్రమ్కి ఒక బెల్ట్ కనెక్ట్ అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి నాయిస్ కానీ, వైబ్రేషన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అయితే వస్తూ ఉంటాయి నార్మల్ వాటితో కంపేర్ చేస్తే. ఒకవేళ మీకు మెషిన్ క్వాలిటీ బాగాలేదు అనుకుంటే మాత్రం వైబ్రేషన్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుందని చెప్పాలి. అయితే దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి రిపేర్ వచ్చింది అనుకోండి ఎప్పుడైనా, మనకి ఖర్చు అనేది చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఈజీగా మనకి సర్వీస్ అయితే అయిపోతూ ఉంటుంది. డైరెక్ట్ డ్రైవ్ వచ్చేటప్పటికి దీంట్లో డ్రమ్ అనేది డైరెక్ట్గా మనకి మోటార్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల మనకి సౌండ్ కానీ, వైబ్రేషన్ కానీ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పాలి దీన్ని చెప్పాలంటే సింపుల్గా. లైఫ్ కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ తీసుకోవడానికే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఒకవేళ మనకి రిపేర్ వచ్చిందని అనుకోండి, సో రిపేర్ వచ్చింది కాబట్టి చాలా కంపెనీలు ఆల్మోస్ట్ మనకి మోటార్ మీద ఒక 10 years వరకు వారంటీ ఇస్తున్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. సో డైరెక్ట్ డ్రైవ్ మోటార్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే. ఇక బెస్ట్ వాషింగ్ మిషన్స్ రికమెండేషన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలనుకుంటే SBI క్రెడిట్ కార్డు కానీ, HDFC క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేస్తే మీకు దీంట్లో అయితే పర్చేస్ చేయొచ్చు అమెజాన్లో. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే మీకు BOB సో అలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే మీరు దాని నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. LG నుంచి 9 kg 5-star ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఉంటుందన్నమాట. నేను 9 kg చెప్తున్నాను కదా అని చెప్పేసి అందరూ 9 kg తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ అవసరాన్ని బట్టి తీసుకోండి. అన్ని నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. సో ఈ LG 9 kg 5-star వాషింగ్ మిషన్ అనేది మీకు ఫీచర్స్ విషయానికి వస్తే ఇన్బుల్ట్ హీటర్ అయితే ఉంటుంది, అండ్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ కూడా ఉంటుంది, 1200 ఆర్పిఎం స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ AI ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం వేసిన బట్టల యొక్క వెయిట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకి వాష్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకా మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీమ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదా చిన్న చిన్న మురికి కానీ ఉంటాయి కదా, సో దాని మీద ఏదైనా ఫంగస్ లాంటివి ఏమన్నా వస్తున్నా సరే ఇది మనకి చంపేస్తూ ఉంటుంది. వైఫై కనెక్టివిటీ కూడా ఉంటుంది. అంటే మీకు LG నుంచి థింక్యూ యాప్ ఉంటుందన్నమాట. సో దీనికి మీరు కనెక్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకుని వాడుకోవచ్చు. కాకపోతే మీరు వైఫైకి మోడల్కి వెళ్తున్నారు అని అంటే నాన్ వైఫై మోడల్కి వైఫై మోడల్కి ఒక 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. మీరు అది చూసుకోండి. మీరు ఒకవేళ అవసరము అని అనుకుంటేనే మీరు వైఫై మోడల్కి వెళ్ళండి, కానీ లేదంటే నాన్ వైఫై మోడల్కి వెళ్ళండి. ఇక్కడ నేను నాన్ వైఫై మోడల్, వైఫై మోడల్ అలాగే అన్ని వేరియంట్స్ అంటే కేజీస్ 7, 8, 9, 10, 11, 12 సో ఇట్లా అన్ని కేజెస్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సెన్సార్స్ విషయానికి వస్తే మనకి వాటర్ లెవెల్ కానీ అలాగే మనకి లోడ్ బ్యాలెన్స్ కానీ, డోర్ ఓపెన్ సెన్సార్లు కానీ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి
14 ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనకి త్వరగా వాష్ అవ్వాలి అని అంటే క్విక్ వాష్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కనుక దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో మీకు 42,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. మీరు ఈ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ కనుక యూజ్ చేశారంటే 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది ఈ సేల్లో. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎల్జీ నుంచి సర్వీస్ కూడా మీకు చాలా బాగుంటుంది, ఎలాంటి ఇష్యూ లేదు. ఇక వారంటీ విషయానికి వస్తే 2 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ మీద 10 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు తెలిసిందే కదా, వాషింగ్ మిషన్స్ అంటే ఐఎఫ్బి బాష్ మనకి టాప్లో ఉంటాయి. సో ఇలాగ మనకి ఐఎఫ్బి 9 kgs 5 star ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. దీని ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో కూడా మీకు ఇన్బుల్ట్ హీటర్ అయితే ఉంటుంది, వైఫై కనెక్టివిటీ ఉంటుంది, 10 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. అండ్ మోటార్ విషయానికి వస్తే 1400 RPM పవర్ఫుల్ మోటార్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇది మీకు బెల్ డ్రైవ్ మోటార్, దీనివల్ల కొంచెం ధర అనేది మీకు కొంచెం తక్కువ ఉంటుంది. మీరు అయినా పర్లేదు అనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. కానీ ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ చూస్తే మీకు నియర్ బై 40,000 రూపీస్ వరకు ఉంటుంది. మీకు ఈ డిస్కౌంట్స్ అన్ని పోను ఒక 30 నుంచి 32,000 రూపీస్ మధ్యలో అయితే వస్తుంది అనమాట. మీరు దీన్ని ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక సర్వీస్ విషయానికి వస్తే ఆ టైర్ 3 సిటీస్ వరకు కూడా సర్వీస్ అనేది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఒకవేళ మారుమూలలో ఉన్నారు అని అంటే మాక్సిమం అక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఉన్నా కానీ 1-2 సార్లు మీరు వాళ్ళకి కాల్ చేశారు అని అంటే మాత్రం మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక వారంటీ విషయానికి వస్తే ఐఎఫ్బి బ్రాండ్ మీకు 4 years పాటు కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ మీద 10 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేర్ పార్ట్స్ మీద కూడా మీకు 10 years వరకు ఈ పార్ట్స్ సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హయ్యర్ నుంచి 9 kgs 5 star ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి పెద్ద ప్లస్గా అయితే మనం చెప్పుకోవచ్చు. 1400 RPM స్పీడ్తో వస్తుంది. సో స్పీడ్ పరంగా చాలా బాగుంటుంది. ఇన్బిల్ట్ హీటర్ కూడా ఉంటుంది, అదే మనము స్టీమ్ సిస్టమ్ ఉంటాయి అనమాట దీంట్లో. డ్రమ్ సైజ్ విషయానికి వస్తే మిగతా అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క డ్రమ్ సైజ్ అనేది మనకి ఇంకొంచెం పెద్దదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక 15 మీకు వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అనమాట దీంట్లో. సో క్విక్ వాష్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫ్లిప్కార్ట్లో చూస్తే 33,000 రూపీస్ వరకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రైజెస్ అన్ని మీకు అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని యూజ్ చేశారు అనుకుంటే మీకు నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ 28,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ మధ్యలో వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. తక్కువ బడ్జెట్లో నాకు డైరెక్ట్ డ్రైవ్ మోటార్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఒకవేళ గ్రామాల్లో ఉంటున్నారు కంప్లీట్గా అంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. నేను అది కూడా చెప్తున్నాను, అవాయిడ్ చేయండి. మీరు సిటీస్లో ఉన్నారంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే రాదు. వస్తే ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ముందే చెప్తున్నాను. ఇక వారంటీ విషయానికి వస్తే మీకు 2 years మీద ప్రోడక్ట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మోటార్ మీద మనకి 12 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి బాష్, అసలు కళ్ళు మూసుకొని తీసుకోవాల్సిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వాషింగ్ మిషన్గా నేనైతే చెప్తాను. 8 kgs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది చాలా ప్రీమియం బ్రాండ్ అనమాట వాషింగ్ మిషన్స్లో. ఇండియాలో సర్వీస్ అయితే మొత్తం చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ సర్వీసెస్, బాష్ వాషింగ్ మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా స్టిల్ ఈ రోజుకి వాడుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఈవెన్ మీ ఇళ్లలో కూడా తెలిసిన వాళ్ళలో చాలా మంది వాడుతూ ఉంటారు అనమాట. కాకపోతే టెక్నాలజీస్ అప్గ్రేడ్ అయినాయి అంతే. ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది, టచ్ కంట్రోల్ డిస్ప్లే వస్తుంది. అండ్ 53 liters డ్రమ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే దీంట్లో మీకు వైఫై ఆప్షన్ అయితే ఉండదు అనమాట. టెక్నాలజీ విషయానికి వస్తే మీకు వాటర్ ప్రెషర్ కొంచెం తక్కువగా ఉన్నా సరే ఇది ఈజీగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో అదొక టెక్నాలజీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మోటార్ విషయానికి వస్తే 1400 RPM అయితే మనకి మోటార్ అయితే ఉంటుంది. కానీ ఇది మనకి బెల్ డ్రైవ్ ఆప్షన్తో అయితే వస్తుంది అనమాట. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 31,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని యూజ్ చేశారు అంటే 29,100 రూపీస్కి అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను అన్ని కూడా మీకు 9 kgs అయితే చెప్తున్నాను. ప్రైజెస్ కొంచెం అటు ఇటుగా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే కదా. కొంచెం చూసుకొని మీరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఈ సేల్లో కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒక 28,000 లేదా 30,000 సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వాషింగ్ మిషన్ అయితే చెప్పుకోవచ్చు. వాష్ ప్రోగ్రామ్స్ అయితే మీకు 15 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి ఈ ఎకో బబుల్ టెక్నాలజీతో వచ్చేటువంటి ఈ ఏఐ వాషింగ్ మిషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 9 kgs 5 star వాషింగ్ మిషన్. ఈ ఎకో బబుల్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనకి బబుల్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. దానివల్ల వాష్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ లోపల నుంచి మనకి ఆ బబుల్స్ బయటికి రావడం వల్ల లోపలంతా కూడా నీట్గా క్లీన్ అయితే అవుతుంది అనమాట. క్లాత్ మనకి అమ్మురికి త్వరగా పోవడానికి ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది. 1400 RPM స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్బిల్ట్ హీటర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఏఐ కంట్రోల్తో వస్తుంది అనమాట. మీకు వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే యాప్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట.
మీకు సామ్సంగ్ యాప్ అయితే ఉంటుంది. సో దాని నుంచి మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు, స్మార్ట్ థింగ్స్ యాప్ యూజ్ చేసుకొని. లేదు మీకు వాష్ మోడ్స్ కావాలి అనుకుంటే దీంట్లో మీకు హైయెస్ట్ వాష్ మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 23 వాష్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి చాలా ఎక్కువ వాష్ మోడ్స్. యాక్చువల్గా ఇది ఒక బుల్షిట్. అన్ని వాష్ మోడ్స్ కూడా మనకు అవసరం లేదు. మనకు మేజర్గా ఒక 5-6 వాష్ మోడ్స్ ఉంటే సరిపోతూ ఉంటుంది. కానీ డ్రమ్ సైజ్ విషయానికి వస్తే 55 సెంటీమీటర్స్ వరకు మనకి డ్రమ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనము చూడగానే చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. 45,000 42,000 అట్లా అయితే ఉంటుంది. కానీ మనము సేల్లో కనుక పర్చేస్ చేసాము అని అంటే మాత్రం 28,000 రూపీస్ నుంచి 32,000 రూపీస్ మధ్యలో అయితే మనకి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు మంచి ఈ డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఎప్పటికప్పుడు నేను అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు వెంటనే లూట్ చేయొచ్చు ప్రైస్ పెరగకముందే. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి. సో ఫోర్స్ అయితే ఏం లేదు. అట్లీస్ట్ సేల్స్ అయ్యేటప్పుడు మీరు యాక్టివ్లో ఉన్నారు అనుకుంటే ఆ టైం వరకైనా సరే మీరు మంచి ఆఫర్స్ అయితే లూట్ చేయొచ్చు. అది నాది గ్యారంటీ. ఎక్కువ డీల్స్ అయితే వేయను, ఓన్లీ డీల్స్ వస్తే మాత్రమే వేస్తాను, అనవసరమని కాకుండా. వారంటీ విషయానికి వస్తే 2 years మీకు కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పీసీబీతో సహా. అండ్ మీకు మోటార్ మీద 10 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవి టాప్ 5 నా రికమెండేషన్స్ అనమాట. ఇంకా వీటిలో రకరకాల మోడల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అన్నిటికంటే మీకు ఎల్జీ వాషింగ్ మిషన్ కొనుక్కోవడం చాలా మంచి ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మీకు ఆ క్వాలిటీ కానీ దాని యొక్క టెక్నాలజీ కానీ ఎవ్రీథింగ్ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో చాలా బాగుంటుంది. బడ్జెట్ పరంగా చూసుకున్నప్పుడు కానీ లేదా సర్వీస్ పరంగా చూసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. మెయిన్లీ బాష్ కూడా మీకు చాలా ఇయర్స్ వస్తుంది. అసలు వాషింగ్ మిషన్ అంటేనే బాష్ అంటారు. సో అంత మంచి వాషింగ్ మిషన్ అనమాట. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక నా సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి సామ్సంగ్ అనమాట. మీరు సామ్సంగ్ను కూడా ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తుంది. మంచి సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ వీడియో. సో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. ఎందుకు నచ్చలేదు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఐ హోప్ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్.